ఈ ప్రపంచం మనకు తెలిసినట్టే ఉంటుంది, కానీ ప్రతిరోజు మనం చూసే వస్తువుల వెనుక, మనం చదివే చరిత్ర వెనుక ఈ విశ్వం యొక్క అపారమైన లోతుల్లో మన ఊహకు కూడా అందని నిజాలు దాగి ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని నిజాలను బయటకు తీయబోతున్నాం. ఇవి వినడానికి పచ్చి అబద్ధంలా అనిపించవచ్చు, కానీ 100% నిజం. ఇప్పుడు మనం టైం మిషన్ ఎక్కి చరిత్రలోకి వెళ్దాం. ఈజిప్ట్ అనగానే మనకు గుర్తొచ్చేవి రెండు. ఒకటి గ్రేట్ పిరమిడ్లు, రెండు రాణి క్లియోపాత్రా. వాళ్ళిద్దరూ ఒకే కాలానికి చెందిన వారని మనం అనుకుంటాం, కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం ఉంది. రాణి క్లియోపాత్రా గ్రేట్ పిరమిడ్ కట్టినప్పటికంటే మొదటి ఐఫోన్ రిలీజ్ అయిన కాలానికి చాలా దగ్గరగా జీవించింది. నమ్మలేకపోతున్నారా? లెక్కలు చూద్దాం. గిజాలలో గ్రేట్ పిరమిడ్లు సుమారుగా క్రీస్తుపూర్వం 2560లో నిర్మించారు. క్లియోపాత్ర జీవించింది క్రీస్తుపూర్వం 69 నుండి 30 మధ్య. అంటే పిరమిడ్ కట్టడానికి క్లియోపాత్ర పుట్టడానికి మధ్య దాదాపు 2500 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ క్లియోపాత్ర మరణానికి మొదటి ఐఫోన్ 2007 రిలీజ్ మధ్య గ్యాప్ కేవలం 2037 సంవత్సరాలు మాత్రమే. చరిత్ర ఎంత విచిత్రమైనదో కదా. సముద్ర గర్భంలో ఎన్నో వింత జీవులు ఉన్నాయి, కానీ ఆక్టోపస్ అంత విచిత్రమైన జీవి మరొకటి లేదు. అది భూమి మీద పుట్టిన జీవిలా కాకుండా ఏదో గ్రహాంతర వాసిలా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక ఆక్టోపస్కి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 గుండెలు ఉంటాయి. వాటిలో 2 గుండెలు దాని గిల్స్కి రక్తాన్ని పంప్ చేస్తే మూడవది మిగతా శరీరానికి పంప్ చేస్తుంది. అంతేకాదు, దాని రక్తం మనలా ఎర్రగా కాదు, నీలి రంగులో ఉంటుంది. ఎందుకంటే దాని రక్తంలో ఆక్సిజన్ మోయడానికి ఐరన్ బదులుగా కాపర్ ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే దానికి ఒక మెదడు కాదు, మొత్తం 9 మెదళ్ళు ఉన్నాయి. ఒక ప్రధాన మెదడు దాని తలలో ఉంటే మిగిలిన 8 చిన్న మెదళ్ళు దాని 8 చేతులలో ఉండి వాటిని స్వతంత్రంగా నియంత్రిస్తాయి. ఇది జీవా లేక ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ క్యారెక్టరా? వర్షం అంటే మనకు నీటి చుక్కలు గుర్తొస్తాయి, కానీ ఈ అనంత విశ్వంలో నీరు మాత్రమే కాదు, వజ్రాలు కూడా వర్షంలా కురుస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. మన సౌర్య వ్యవస్థలో మన పొరుగున ఉన్న గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుంది. సౌర్య వ్యవస్థలో చివరన ఉండే నెప్ట్యూన్ మరియు యురేనియస్ గ్రహాలపై ఈ అద్భుతం జరుగుతుంది. ఆ గ్రహాల వాతావరణంలో మీథేన్ వాయువు అధికంగా ఉంటుంది. అక్కడ తీవ్రమైన పీడనం అంటే ప్రెషర్ మరియు వేడికి ఆ మీథేన్ అణువులు విడిపోయి కార్బన్గా మారిపోతాయి. ఆ కార్బన్ అణువుల గట్టిపడి వజ్రాలుగా మారి గ్రహం యొక్క ఉపరితలంపై వర్షంలా కురుస్తాయి. అక్కడ ఒక్కో వజ్రం సెంటీమీటర్ల పరిమాణంలో కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఆకాశం నుండి సంపద కురవడం అంటే ఇదేనేమో. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ఇది ప్రకృతి నియమం. కానీ ఈ నియమాన్ని ఉల్లంఘించే ఒక జీవి భూమిపై ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే అది జీవశాస్త్రం ప్రకారం అమరజీవి. దాని పేరు టూరిటాప్లిస్ డోర్ని. ఇది ఒక చిన్న జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్కు వయసైపోయినా, గాయపడినా లేదా ప్రమాదంలో ఉన్నా అది చనిపోదు. బదులుగా అది తన జీవిత చక్రాన్ని రివర్స్ చేస్తుంది. అది తిరిగి తన బాల్య దశ అయిన పాలిప్ స్టేజ్కి మారిపోయి అక్కడి నుండి మళ్ళీ తన జీవితాన్ని మొదలు పెడుతుంది. సులభంగా చెప్పాలంటే ఒక ముసలి సీతాకోక చిలుక తిరిగి గొంగళ పురుగుగా మారిపోవడం లాంటిది. సరైన పరిస్థితులు ఉంటే ఈ ప్రక్రియను అది అనంతరంగా పునరావృతం చేయగలదు. అంటే దానికి సహజ మరణం అనేది లేదు. ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతాలలో ఇది ఒకటి. చరిత్రలోని కాలగమనాన్ని దాటి, సముద్ర లోతుల్లోని వింత జీవిని చూసి, విశ్వంలో కురిసే వజ్రాల వర్షాన్ని దాటి, చివర మరణం లేని జీవి వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది, చాలా అద్భుతమైనది. ఈ నిజాలలో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.